రెడ్డి నీకు పాలించడం చేత కాదు, దద్దమ్మవి నువ్వు. శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నువ్వు. నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో. ఒక్క నిమిషంలో, ఒక గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి. సిద్ధమా అని మేము అతను అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు. ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే, మొదటి రోజున ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయల పింఛన్లు ఇస్తానని చెప్పాను. దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 75-80% ఇచ్చారు. ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి అంటే. ఇంకొకటి చూశాను నేను, ఒక అడగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు చేస్తుంటే నేరుగా శవాన్ని తీసి వాళ్ళ ఇంట్లోనే పుడ్చేవాడిని. అప్పుడు బుద్ధి వచ్చేది. చంపే హక్కు నీకు లేదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, బాధ్యత నీది, ప్రశ్నించే హక్కు నాది. నువ్వు తప్పు చేస్తే నిలదీస్తా, ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టాం. తమ్ముళ్ళు, నాకు అనిపిస్తుంది శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫ్యాను ఆగిపోయింది. తిరిగే పరిస్థితులు లేదు. ఫ్యాన్ ని ముక్కలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి లాభం లేదు. కాబట్టి గొడ్డలు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నీ సింబల్ గొడ్డలు పెట్టుకో. గొడ్డలు చూసి బెదిరిస్తున్నావు, గొడ్డలతో రాజకీయం చేస్తున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. అందుకే సవాలు విసురుతున్నా. నీకు చేతనైతే ఆ గొడ్డలు పెట్టుకోగాని ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు, వల్లకాడు చేయొద్దని మరొక్కసారి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ, ఏ ఒక్క వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు? ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు మీరు ఆనందంగా ఉన్నారా? రైతు కూలీలు మీరు ఆనందంగా ఉన్నారా? ఆడబిడ్డలు ధరలు పెరిగి మీరు ఆనందంగా ఉన్నారా? ఎస్సీలు మీరు ఆనందంగా ఉన్నారా? బీసీలు మీరు ఆనందంగా ఉన్నారా? ఎవ్వరూ ఆనందంగా లేరు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని చెప్తున్నా. కొవ్వూరు ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వెంకటేశ్వరరావు సౌమ్యుడు, లాయరు, ప్రజాసేవ చేయడంలో దిట్ట, మీకెప్పుడూ అందుబాటులో ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ పెట్టాం. ఇక్కడుండే దళిత సోదరమణులు అడుగుతున్నా, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరికైనా ఎలాంటి లాభం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఎస్సీలు అంటూనే జగన్ దళితుల్ని గొంతు కోసేస్తున్నాడు, వారికి తీరని ద్రోహం చేశాడు. మీరందరూ ఎన్నికరండి, మీరు రామకృష్ణ వెనుకొచ్చండి. కొంచెం దిగండి రామకృష్ణ, కొంచెం దిగండి. దళితుల్ని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దళితులందరూ ఇంట్లో ఆలోచించుకోవాలి. జనాభా దామాషా ప్రకారం సబ్ ప్లాన్ పెట్టి నిధులు కేటాయించాం. 27 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం. మొత్తం 28,000 కోట్ల రూపాయలు డబ్బులు 5 ఏళ్లలో కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్నా, ఈరోజు భూమి కొనుగోలు కోసం 3,000 ఎకరాలు కొనిచ్చాం.
ఈ రోజు ఎవరికైనా 1 ఎకరా భూమి కొనుగోలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో దళితులకు సీట్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కులాంతర వివాహాలు చేసుకుంటే ఆర్థిక ప్రోత్సాహాలు ఇచ్చాం, ఈరోజు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళిత పారిశ్రామిక రాయితీలు రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీ సీట్లు రిజర్వేషన్లు రద్దు చేశాడు. బ్యాక్లాగ్ పోస్టులన్నీ రద్దు చేశాడు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. కేంద్ర సబ్సిడీలు అన్ని రద్దు అయిపోయినాయి. కేంద్రం జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇస్తే డబ్బులు లేకుండా దళితులకు మోసం చేశాడు, అన్యాయం చేశాడు. ఇంకో పక్క అంబేద్కర్ స్టడీ సర్కిల్ పోయింది. నేను ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాను. ఇప్పుడు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్సీల్లో కారు డ్రైవర్ కాకుండా కారు ఓనర్ చేయాలని ఎన్నో కార్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇతని అహంకారం ఎంతవరకు పోయిందంటే మా పెద్ద ఆయన పాపం తమ్ముడు భుజాల పైన ఎక్కి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఉత్సాహం చూస్తా ఉంటే నవ యువకుడు అయిపోయాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మన కూటమిని గెలిపించడానికి ఎంత అహంకారో ఈ జగన్మోహన్ రెడ్డి. దళితులు గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరుతో నేను విదేశీ విధానం పెడితే, విద్యా విధానం పెడితే దాన్ని రద్దు చేసి ఈయన పేరు పెట్టుకొని ₹1 ఇవ్వని దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాదు, ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైనా దళితులు ప్రశ్నించే పరిస్థితిలో మీరున్నారా? మాట్లాడే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రశ్నించకూడదు, నిలబడకూడదు, నోరెత్తకూడదు. ఎత్తే కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళని హతం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా స్వరం విప్పితే వాళ్ళ గొంతు నొక్కేశాడు, లేకుంటే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 6,000 మంది పైన తప్పుడు కేసులు పెట్టాడు. 188 మంది దళితులు చంపేశాడు. ఇక్కడే తమ్ముళ్ళు ఈస్ట్ గోదావరిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశారంటే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీలో తిరుగుబాటు వచ్చింది. నిన్న అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గంలో అంబేద్కర్ గారి దండేసి ఊర్లో వాళ్ళతో తిరుగుబాటు చేసి తరుముకున్నారు. అన్ని గ్రామాల్లో ఇదే జరగాలి. దళితులు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే సప్లాన్ పెడతా, 27 పథకాలు రివైవ్ చేస్తా. బెస్ట్ అవైలబుల్